నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు టెక్నో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న టెక్నో వాళ్ళకి ఇక్కడ స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయినవి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే హైలైట్ తీసుకుందాం. సో ఫస్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్కి ఇక్కడ 5G సపోర్ట్ వస్తుంది, IP64 రేటింగ్, కెమెరా కట్ డిఫరెంట్గా ఉంది బై. సో అదొకటి బాగా ఇలా ఏతో పాటు వస్తుంది. 6000 mAh పెద్ద బ్యాటరీ, 7.9 స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది, స్టైలైజ్ ఉంది, 194 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా బాగుంది. అండ్ 5G ఫీచర్స్ వస్తున్నాయి, 4x4 మేము సపోర్ట్తో పాటు కూడా వస్తుంది, ఏ ఫీచర్స్తో పాటు వస్తుంది, సర్కిల్ సైజ్ ఫీచర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు అన్నమాట. ఇక్కడ మినిట్ డెన్సిటీ 6400 ప్రాసెసర్ వస్తుంది, అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 4GB ర్యామ్ వేరియంట్ ఇక్కడ, అండ్ వర్చువల్ ర్యామ్తో పాటు ఫీచర్స్తో పాటు కూడా వస్తున్నాయి. బాగుంది బై. సరే, ప్రైస్ ఎంతనా అంటే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి సేల్ అయిపోయింది, స్టాక్ కూడా అయిపోయింది అనమాట. కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టారు. సో యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 10,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. సేల్స్ కానీ మళ్ళీ ఎప్పుడైనా స్టాక్ వస్తే గిట్లా తీసుకోమని రికమెండ్ చేస్తాను. స్మార్ట్ ఫోన్ బాగుంది బై. స్పెసిఫికేషన్స్ వైజ్, ప్రాసెసర్ వైజ్, ఫీచర్స్ వైజ్ చాలా బాగుంది. డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, 5 మెగా సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఓన్లీ మైనస్ యూఐతో మైనస్ ఉంటుంది, ఇంకొంచెం స్లైడ్గా ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది. అది తప్పిస్తే మిగతా అంతా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇన్ కేస్ ఒకసారి టెక్నో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్లైన్లో చెక్ చేయండి. ఆఫ్లైన్లో కూడా కుదిరితే ఇట్లా తీసుకోవాల్సిన రికమెండేషన్ అయితే చేస్తాను. నెక్స్ట్, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బీ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ అనేది ఐక్యూ Z10 లైట్ 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది, 10-15 వేల మధ్యలో వస్తుంది. ఇక్కడ కూడా 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఏంటంటే ఐక్యూ వల్ల మనకు అద్దె తెచ్చిన కొంచెం గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి జర బాగా పనిచేస్తాం. ప్రాసెసర్ జర సేమ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూపిస్తున్నాను. బేస్ వేరియంట్ అవుతుందో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ కరెంట్లీ అవైలబుల్ అనేసి అయితే మెయింటైన్ చేసిర్రు అన్నమాట. బేస్ వేరియంట్ ఉంటే ఇంకొంచెం బెటర్గా వచ్చేది M06. దీనిలో బెనిఫిట్ ఏంటంటే 4th జనరేషన్ ఆఫ్ OS అప్డేట్స్ వస్తున్నాయి, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది, సేమ్ ప్రాసెసర్ ఉంది. మైనస్ ఏంటంటే చార్జర్ అయితే బాక్స్ లేదు, చార్జర్కి సపరేట్గా ఒక 1000 రూపాయలు 800 పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి పోకో వాళ్ళ పోకో M7 5G స్మార్ట్ ఫోన్. రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్, వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇది కూడా ఒకసారి రికమెండేషన్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ మోటరోలా G35 5G స్మార్ట్ ఫోన్ బై. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మాక్సిమం అన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే యూనిఎస్ఎస్ T760 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4 లైట్ 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసర్, బ్యాటరీ ఎక్కువ ఉంది, అండ్ సేమ్ అదే ప్రైస్ ట్యాగ్ వస్తుంది అనమాట. సో కొంచెం నెక్ అండ్ నెక్ కాంపిటీషన్ లాగా ఉండొచ్చు. సో మీకు నచ్చిన ఫోన్స్లో ఏవి నచ్చిన కింద కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్ ఫోన్ చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే రికార్డింగ్ చేసినాక స్టాక్ అయిపోయింది. ఒకవేళ ఆఫ్లైన్లో చూడండి, లేకపోతే కొన్ని రోజులు ఆగండి, దొరకకపోతే ఇట్లా లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవి తీసుకుంటారో మీ ఒపీనియన్స్ ఏవైతున్నాయో కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్ చెప్పుకోవాలంటే స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. ఇన్ కేస్ వస్తే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమంటాను. ఆఫ్లైన్లోకి వెళ్తే ఇట్లా కొంచెం బార్గెన్ చేసి తక్కువకి వచ్చేటట్టు అయితే తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూపించేసాను, అండ్ ఆల్సో నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ అండ్ ఆల్సో ఏమైనా స్మార్ట్ ఫోన్ కంపారిజన్ చేయమంటే కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.